అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తెల్ల గల్జేరు కూర కోస్తున్నాను మా తోటలో. చాలా అసలు చూస్తేనే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే బాగుంటుంది. మీకు తెలుసా ఇది? సో దీన్ని మేమైతే ఊరికే తోటకూరలాగా వేస్తాను నేను. నాకైతే చాలా ఇష్టము. కొంచెం ఒక్కటే ఒక పచ్చిమిరపకాయ వేస్తాను నేను. ఎక్కువ కారం కూడా చేయను. నూనె పొడి ఎక్కువ వేస్తా. చాలా బాగుంటుందండి. మనకి తెల్లగల్జేరు మంచిదే. ప్రతి ఆకుకూరలో నూనె పొడి వేస్తే మనకి కాల్షియం అన్నమాట. సో మంచిది కూడా కదా. సో రోజు మినిమం ఒక 2 స్పూన్స్ నూనె పొడి తినాలి అని చెప్తుంటారు డాక్టర్ రామచంద్ర గారు కానీ, మంతెన సత్యనారాయణ గారు కానీ. సో ఎందుకంటే కాల్షియం ఎక్కువ తినాలి మనం అని చెప్పేసి. ఇదిగోండి ఎంత గడ్డి, మనకు కావాల్సింది పెరగదు కానీ చూడండి, నెగిటివ్ థాట్స్ లాగే మనకు రావాల్సిన ఆలోచనలు రావని. ఇది మా జంగిల్ది. ఓయ్ ఏం చేస్తున్నావు? బిస్కెట్ ప్యాకెట్ దొంగతనంగా పట్టుకొచ్చుకొని అన్నీ ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క బిస్కెట్ దాచుకుంది. మరి ఏం చేస్తుందో అమ్మాయి గారు. సో మనకి రావాల్సిన పాజిటివ్ థాట్స్ రావు కానీ నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా. సేమ్ లైక్ దట్ పెరగాల్సిన కూరనేమో ఎంత పోషకాలు ఇచ్చినా ఎంత చేసినా ఎక్కువ పెరగదు. అనవసరమైన గడ్డి, ఈ వీడ్స్ మాత్రం ఇదిగోండి ఎన్ని వీడ్స్ పెరిగినాయి ఒక్క కుండీలోనే. సో అదే సేమ్ మనకు లాగానే అన్నమాట. సో చూడండి, ఇదిగోండి ఇదేమో తెల్ల ఎర్రది కొంచెం రెడ్డిష్ ఉంటుంది. ఇదేమో కంప్లీట్ వైట్ ఉంది. ఈ కుండీలో మొత్తం వైట్ ఉంది. ఈ కుండీలో వచ్చేసి కొంచెం రెడ్డిష్ ఉంది. సో వీక్లీ ట్వైస్ తెంపుతానండి నేను. ఒక 2 కుండీలే చూసారా ఇంత అయింది. ఇది మెయిన్ మొక్క పోగా పక్కనున్న ఇది గులాబీ పక్కన కుండీలో వేసింది. ఇలా తెంపుతూ ఉంటే చక్కగా వస్తూ ఉంటుంది. సో మనం ఇంకో కుండీలో ఇలా 4-5 కుండీలలో తెల్లగల్జేరు ఉంది. అసలు ఈ మధ్య కొంచెం అంతా క్లీనప్ చేసిన అంత పరిగెలాగా అయిందని గంగవాయిలు కూడా తెంపుకుందాం. ఇది 2 సరిపోదు, గంగవాయిలు కూడా కలిపేస్తే సరిపోతాయి. సో మా ఇద్దరికైతే చక్కగా ఒకసారి పప్పులో వేస్తాను, ఒకసారి ఒట్టిగా వేస్తూ ఉంటాను. ఇంకెక్కడో కనబడింది. నాతో పాటు మీరు కూడా వెతకండి. సిరిగా ఇక్కడ చూసారా, ఇది క్యారెట్ అండి. విత్తనం వేరే కుండీలో వేస్తే ఇక్కడ వచ్చి పడ్డట్టుంది. ఇదిగో చూసారా, ఇందులో ఇవి విత్తనాలు. మళ్ళీ ఇందులోనే నేను దులిపేస్తాను అన్నట్టు. విత్తనాలు దులిపేస్తే మళ్ళీ కుండీలో రిపీటెడ్గా మనకి వస్తూనే ఉంటాయి ఇంకా మొక్కలు. ఇదిగోండి ఈ కుండీలో కూడా ఉంది. టమాటా వేసానండి. టమాటా, వంకాయ నారు వేసాను. తీసి చక్కగా అన్నిట్లలో అలుక్కున్నాను. అదిగో ఆ కుండీలంతా పాలకూర, అటువైపు అంతా. రండి నాతో పాటు మీరు వెతుకుదురు. ఎక్కడుంది ఇంకా తెల్లగల్జేరు కూర, తోటకూర. ఇదిగోండి ఇందులో తోటకూర పెరుగుతుంది. తెల్లగల్జేరు ఎక్కడో కనబడిందే, మర్చిపోతుంటాను నేను. ఇదిగోండి ఇందులో గంగవాయిలు ఉంది. హాసమ్మా ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? ఓయ్ అల్లరి పిల్ల అంటే అల్లరి పిల్ల. ఇదిగోండి ఇదేమో పొనుగంటి. సో ఇది తెంపుకుందాం. ఈరోజు నేను మీకు మా 3rd ఫ్లోర్లో ఉన్న ఎక్స్క్లూజివ్ డ్రాగన్ తోట చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇదంతా పొనుగంటి. అండ్ ఈరోజు ఇంకొక చిన్న వీడియో కూడా చేస్తా. ఏ వీడియో చేస్తానో చెప్పుకోండి కామెంట్స్లో, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇదండి ఈరోజు హార్వెస్ట్. అయితే మీతో కబుర్లు చెప్తూ నేను తెల్లగల్జేరు కూర కోసేసుకున్నాను. బాయ్ అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ కవీస్ మ్యాజిక్ వరల్డ్.